హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే థర్స్‌డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్ అండి. ఈరోజైతే కుకింగ్ వీడియోస్ అయితే ఏమీ తీయలేదు నేనైతే. ఇక్కడ మా వారైతే ఇప్పుడే మార్కెట్ నుంచి అయితే వచ్చారు. పిల్లల్ని స్కూల్‌కి పంపించేశాక మార్కెట్‌కి అయితే వెళ్ళారు. కూరగాయలన్నీ అయితే తెచ్చారు. అవన్నీ అయితే విడివిడిగా అయితే పెడుతున్నారు. పెట్టి అవన్నీ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే సర్దేసి అమ్మ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళాము. ఇంక అక్కడే నర్సరీ ఉంటే వచ్చేటప్పుడైతే తులసి చెట్టు ఈ మధ్య సడన్‌గా దానిపైన ఎండ పడేసరికి తులసమ్మ అయితే నిద్రపోయింది. ఇంక అందుకనే కొత్తవి తెచ్చుకుందాము అనేసని ఇంక నర్సరీకైతే వచ్చాము. ఇదైతే మామిడికాయల మండి దగ్గర ఉండదండి. ఇదైతే కొత్తగానే పెట్టారనుకుంటా. అందుకనే నేను ఇక్కడ బావుంటాయి అన్నట్టు వచ్చానండి. చాలా బాగున్నాయండి ప్లాంట్స్ అయితే. అసలు కొత్త కొత్తవైతే చూశాను ఈ నర్సరీలో అయితే నేను. చూడ్డానికి గూడా చాలా బాగున్నాయి. చాలా ఫ్రెష్‌గా గూడా ఉన్నాయి నర్సరీలో అయితే. నేనైతే తులసమ్మనైతే తీసుకున్నాను. నాకైతే ఇక్కడ తులసి కోట తీసుకోవాలనిపించింది. ఈసారి వద్దాంలే, ఇప్పుడైతే టైం లేదు. పాప వచ్చేస్తుంది ఇంటికి, మ్యూజిక్ కాలేజ్‌కి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంక మా వారైతే తొందర పెట్టేశారు. నేనైతే మొత్తం ఒకసారి అయితే రౌండ్ వేసేసాను. చూడ్డానికైతే కొత్త కొత్తగా అనిపించాయి చెట్లన్నీ అయితే. పూల తొట్లు కూడా అండి చూడండి, ఇండోర్ ప్లాంట్స్ కోసమని ఈ పూల కుండీలు అయితే చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. నెక్స్ట్ టైం అయితే నేను కంపల్సరీ తీసుకోవాలనుకుంటున్నాను. రోజా చెట్లు రకరకాలుగా ఉన్నాయండి. సన్‌ఫ్లవర్ పూలు, అలానే చామంతి చెట్లు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకైతే ఒకటన్నా తెచ్చి పెట్టుకోవాలనిపించింది. మా వారైతే ఇప్పుడే రెంట్ హౌస్‌లో ఉన్నాము, అవన్నీ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, వద్దు అని అంటున్నారు. లేదులే, ఒక్క చెట్టుకేం కాదు అని అంటున్నాను. అట్టనే నువ్వు బాల్కనీ అంతా లైన్‌గా నింపేశావు అనేసని ఇంకా మా వారైతే అరుస్తూ ఇంకా తులసమ్మనైతే తీసుకొనైతే నాకు చెట్ల కిందకి ప్లేట్లు లేకుండా ఉనింది, అవి కూడా తీసుకొని వచ్చాను. ఇక్కడ మీషో నుంచి మేము వచ్చేసరికి ఆర్డర్ అయితే వచ్చింది. నేనైతే స్టాండ్లు పెట్టున్నాను ఈ పూల కుండీల కిందకి పెట్టడానికైతే. స్టాండ్లు ఎందుకంటే అది కిందన పెడతా ఉంటే ప్లేట్ పెట్టినా వాటర్ పడి కొంచెము మట్టి వాటర్ కారి తెల్ల టైల్స్ కదా, అవి కొంచెం బ్లాక్గా అయిపోతూ ఉంది. అంటే చేంజ్ అయిపోతూ ఉంది ఫ్లోర్ అంతా. ఇంకా మేము ఉండేదే రెంట్ హౌస్లో కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర ఎందుకు అడిగించుకోవడము అన్నట్టు నేనైతే ఈ స్టాండ్స్ అయితే పెట్టాను. ఇవైతే ఒక్కొక్క స్టాండ్లో 3 చెట్లు పెట్టుకోవచ్చు అని అయితే ఉనింది దాంట్లో అయితే. కానీ ఇక్కడ నా దగ్గర ఉండే పూల కుండీలు అయితే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. అందుకనే ఒక్కొక్క స్టాండ్లో అయితే 2 అయితే పెడుతున్నాము. నేనైతే ఈరోజు ఈ పని కూడా చేసేద్దాం అనుకున్నా, క్లీనింగ్ పని అయితే. చెట్ల కింద నీట్గా క్లీన్ చేసేసి ఈ స్టాండ్లు పెట్టేద్దాము అనుకున్నాము. కానీ లస్తాకి మ్యూజిక్ కాలేజీలో ప్రోగ్రామ్ ఉంది. ఈరోజైతే మ్యూజిక్ కాలేజు స్టార్ట్ చేసి 65 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుందంట. తిరుపతిలో ఎస్వి మ్యూజిక్ కాలేజు స్టార్ట్ చేసి అయితే. అందుకనే ఈరోజు అక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అంతలో మా లస్సీది కూడా ఇయర్ 4th ఇయర్ అండి. తనుకి ఈ ఇయర్తో 4 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సర్టిఫికేట్ కోర్స్ అయితే ఈవినింగ్ క్లాస్ అయితే నేర్చుకుంటా ఉంది. అందుకనే ఇంకా ఈరోజైతే లస్తా అయితే రా మమ్మీ రా, నాకు ప్రోగ్రామ్ ఉంది అని పిలిచింది. మా వారిని కూడా రమ్మన్నాను కానీ ఇంకా డింపుల్ వస్తాడు అనేసని ఇంకా ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలని మా వారైతే నేను రాను, నువ్వు వెళ్ళులే ఈసారి అని చెప్పేశారు. ఇంక అందుకని అక్కడికి వెళ్దామని కొంచెము త్వరగా అయితే బయలుదేరుతున్నాము. లస్త అయితే ఇంకా రాలేదు. తను వచ్చాక ఇంకా తలస్నానం అయితే మార్నింగే చేసుకొని వెళ్ళమన్నాను. తనైతే లేదులే వచ్చి నాకు చేస్తాను అని చెప్పింది. దానివల్ల టైం అయితే అసలు చాలకుండా అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి, ఈ స్టాండ్స్కి అయితే రబ్బర్లు అయితే ఇచ్చారు. కిందన ఫ్లోర్ పైన గీతలు పడకుండా ఉండడానికి ప్లాస్టిక్లో మెత్తగా ఉండడానికి అయితే ఇచ్చారు. స్టాండ్లకైతే గీతలు పడకుండా ఉండడానికి. ఇలాంటి సైజు తొట్లు అయింటే 3 అయితే సరిపోయి ఉండేమో. నా దగ్గర ఉండేటివి పెద్ద సైజు ఉన్నాయి.
అందుకే 1 గాని 2 గానే పడతాయి. సరే ఇప్పుడు ఉండే వాటికైతే సరిపోతుందండి. నేను పెట్టిన స్టాండ్‌లు అయితే 4 అయితే వచ్చాయి. దీని కాస్ట్ కూడా నాకు 520 ఏమో పడింది. మీషోలోనే పెట్టాను. మీకు కావాలంటే అది లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్‌లో అయితే కావాలంటే. కొనుక్కోవాలనుకున్నోళ్ళైతే తీసుకోండి. ఇంకా తులసమ్మనైతే ఈరోజైతే నేను నాటేశాను. మంచి రోజే కదా అనేసని. అలానే పూజ కూడా చేసేసి ఇంకా లస్తా వచ్చింది. ఇంకా అందరమైతే లస్తా ఓకే వెళ్ళే ఆటోలోనే నేను కూడా ఈరోజైతే వెళ్ళిపోయాను మ్యూజిక్ కాలేజ్కి అయితే. నేనైతే ఇంకా వీడియో అయితే తీయలేదు, డైరెక్ట్ కాలేజీలోనే చూపిస్తాను చూడండి. నెక్స్ట్ టైం అయితే ఈ స్టాండ్లు పెట్టాక నా చెట్లు ఎలా లుక్ మారిపోయిందో మీరు కూడా చూడండి. ఇంకా ఆటోలో అయితే కాలేజ్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ లస్తా వాళ్ళదేమో అనుకున్నాము. నెక్స్ట్ అయితే వీణ ఉందంట. ఆ తర్వాత అయితే లస్తా వాళ్ళది త్రాడు అనౌన్స్మెంట్లో అయితే లస్తా వాళ్ళు అయితే వెళ్తారు. ఇక్కడ చూడండి లస్తాని అయితే ఇలా లంగా ఓని కట్టి రెడీ చేసుకొని అయితే తీసుకొని వచ్చాను. అసలు టైమే చాలలేదు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మీరు కూడా చూడండి, చాలా బాగుంది. మా లస్సీ కూడా ఎలా పాడిందో చూడండి. మీరు కూడా కామెంట్ చేయండి లస్తా ఎట్లా పాడిందో అని. సింగిల్ది అయితే కాదండి, గ్రూప్ పర్ఫార్మెన్స్ లస్తా వాళ్ళదైతే. ఏమంటే స్టూడెంట్స్ అందరూ క్లాస్లో ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే పాడారు. దానివల్ల టైం కూడా చాలలేదులేండి. అందరికీ పాడాలని ఆశ ఉంటుంది కదా, అందుకనేసని వాళ్ళ క్లాసులకి ఒక్కొక్క బ్యాచ్లుగా అయితే పాడుతున్నారు. చూడండి వీణ వాయించారు, నాకైతే భలే నచ్చింది. మీరు కూడా వినండి మళ్ళీ. ಶಿವಾತ್ಮಿಕ ಹಾಸನಿ ನಾಯಕ್ ಜೀವನ ಶಾರದಾ ಕಿರಿಪಿ ಯಶಸ್ವಿ ಪೂಜಿತ ಲಸಿತ ಮೈಲಪೈ ಸುರಸಿಂಹಂಬೈ ಚಾಣಕ್ಯ ಕೆ ಗೌರಕೃಷ್ಣ ಮಂಡಲ್ ಎಂಎ ಅಮೃತ ಶರೀರ లస్సీ వాళ్ళైతే స్టేజ్ పైకి అయితే వచ్చేసారండి. ఇక్కడ మా లస్సీ వాళ్ళ మేడం అయితే శ్రీమతి చిన్నమ్మదేవి మేడం గారు అయితే ఇంకా వాళ్ళనైతే లైన్గా కూర్చొని ఇంకా ట్రీట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే వినాయకుడి పాటతో అయితే స్టార్ట్ చేస్తున్నారు. మీరు కూడా వినేయండి.
ఇలా అయితే మా లస్సీ వాళ్ళ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా పిల్లలైతే స్టేజ్ నుంచి బయటైతే వచ్చేసారు. చాలా బాగా పాడారు నాన్న అనేసని ఇంకా చెప్తున్నాను. పిల్లలందరూ అయితే బాగా రెడీ అయ్యి వచ్చారండి. ఇంక అందరూ అయితే సరదాగా గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు. అలానే పిల్లలకి ఇది ఫైనల్ ఇయర్ అండి, 4th ఇయరు. దీంతో 4 ఏండ్ల కోర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంక అందుకనే గుర్తుగా అందరం అయితే ఇలా ఫోటోలు అయితే తీసుకున్నాము. పేరెంట్సు, పిల్లలు అందరూ కలిసి అయితే ఇలా కొంతసేపు అయితే టైం అయితే స్పెండ్ చేశాము. పిల్లలందరూ తీసుకున్నాక మేడం అయితే కొద్దిసేపటికి ఫ్రీ అయ్యారు. పిల్లలైతే నెక్స్ట్ వాళ్ళందరూ మేడంతో కూడా సరదాగా అయితే గడిపారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు మేడంతో కూడా పిల్లలైతే. నాకు వచ్చి మంచి పని అయింది అనిపించింది. పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఈ ఇయరు మళ్ళీ అయిపోతుంది కదా, పిల్లల్ని చూస్తూ అయితే నాకైతే భలే సరదాగా అనిపించింది. మేడంతో ఇలా కూర్చొని ఫోటోలు తీసుకుంటూ వాళ్ళ మేడంతో ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అయితే ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరిగాయండి. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. ఇక్కడైతే మేడం అయితే కొంచెం ఫ్రీ అయ్యారా, మేమందరం అయితే పిల్లలందరూ అయితే గ్రూప్ ఫోటో తీసుకున్నారు. అలానే మేడంతో పేరెంట్స్ అందరం కూడా ఇలా అయితే ఫోటోలు అయితే తీసుకున్నామండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము మేమందరం అయితే పిల్లలతో మేడంతో అయితే. ఇంకా మా లస్సీని చూడండి, ఫోటో తీసుకున్నానంటే ఇంకా అది అట్టే స్టాచ్యూ లాగా అయితే నిలబడుకోంది. కొంచెం స్మైల్ ఇవంటే కూడా ఇలా అయితే నిలబడుకుంటే ఇంకా తననైతే ఆట పట్టిస్తున్నాను. ఈ లంగా ఓణి అయితే నేను సంక్రాంతి అప్పుడు కుట్టించానండి. ఇలా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఉపయోగపడుతుందనే మెయిన్ నేనైతే తనకైతే లంగా ఓణీలు అయితే ఈ మధ్య కుట్టిస్తున్నాను. ఇంక ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఫోటోలు అయితే తీసుకుంటూ ఉండారు. మళ్ళీ మేమందరం పేరెంట్స్ అయితే మేడంతో అయితే గుర్తుగా అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఇలా అందరం అయితే చాలా బాగా అయితే టైం స్పెండ్ చేసి నెక్స్ట్ మేమైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నామండి. మా వారైతే ఇంకా డింపుల్ వచ్చేసాడు ట్యూషన్ నుంచి కూడా. నువ్వు వచ్చేయి, వాడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఏం తినకుండా వెళ్ళాడు, ఆకలి అంటున్నాడు, ఇంకా ఎంతసేపు అవుతుంది అని అన్నారు. ఇంకా లాస్ట్ ఇంకా ఒక 1/2 అవర్ ఉంటుంది. ఇంకా అప్పుడైతే మేము బయలుదేరేసామండి. ఫోటోలు అయితే ఇలా తీసుకున్నాము. మీరు కూడా చూడండి, చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే. ఇంక ఇక్కడి నుంచి అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరేసామండి. లస్సీని తీసుకొచ్చే ఆటో అన్న కూడా వచ్చేసాడు. ఇంకందుకనే మేము కూడా బయలుదేరేసాము. ఇలా అయితే మా లస్సీ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.